ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దేవి హరి వ్లాగ్స్. ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజున ఇంటిని మరియు మండపాన్ని ఎలా అలంకరించుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఎవరైతే నా ఛానల్లో ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దేవి హరి వ్లాగ్స్. శ్రావణ మాసంలో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో నోచే నోము వరలక్ష్మి వ్రతం. ఈ మాసంలో వచ్చే రెండో శుక్రవారం రోజున పెళ్ళైన మహిళలు ఈ వ్రతం ఆచరిస్తే భర్త, కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఆయుష్ బాగుంటాయని విశ్వాసం. మరి ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంటిని, పూజ గదిని, మండపాన్ని ఎలా అలంకరించుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఇంటిని ఇంపుగా ఉంచడానికి వ్రతానికి ముందు రోజే కావలసిన వస్తువులన్నీ సిద్ధం చేసుకోవాలి. వీలైతే ఆ రోజు లేదంటే ముందు రోజు ఇల్లంతా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. వ్రతం నాడు సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి నిత్య నైమిత్తిక క్రియలన్నీ పూర్తి చేసుకుని పూజ చేసుకోవాలి. ఇంట్లోని ద్వారాలకు మామిడాకులతో తోరణాలు, పూలదండలు కట్టాలి. అలాగే గడపకు పసుపు రాసి బొట్లు పెట్టాలి. పూజ గది ఉన్నవారు పూజ గదిలో, పూజ గది లేని వారు లివింగ్ రూమ్లో తూర్పు దిశగా అమ్మవారి మండపాన్ని అలంకరించుకోవాలి. పూజ గదిలోని కలశం, కుందులు, మంగళహారతులు మొదలైన పూజా పాత్రలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇంటి ముఖద్వారాన్ని లేదా మండపాన్ని లైట్లతో అలంకరించాలి. అమ్మవారి పాటలను పెట్టుకునేలా ముందుగానే తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. దీనివల్ల ఇల్లంతా సందడిగా మారి పండగ వాతావరణం నెలకొంటుంది. ఇప్పుడు మండపం అలంకరణ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మండపాన్ని కానీ లేదా పీటను పసుపు కుంకుమలతో అలంకరించి వరిపిండితో ముగ్గులు వేయాలి. మండపానికి ఇరువైపులా అరటి కొమ్మలు, మామిడాకులతో అలాగే పూలదండలతో అలంకరించుకోవాలి. పీటపై అరటి ఆకును లేదంటే పళ్ళం అయినా ఉంచి దాని మీద బియ్యం పోసి సమానంగా పరచాలి. ఇప్పుడు కలశాన్ని పసుపు కుంకుమతో చుట్టూ బొట్లు పెట్టాలి. మీ దగ్గర బంగారం, వెండి, రాగి ఇలా ఏ లోహంతో చేసిన కలశం ఉన్నా అది పూజలో పెట్టుకోవచ్చు. అలాగే మనం ముందుగా బియ్యం పోసి సిద్ధం చేసుకున్న అరటి ఆకు లేదా పళ్ళెంపై ఈ కలశాన్ని పెట్టాలి. కలశంలో కొంచెం నీళ్లు పోసి పసుపు, కుంకుమ, అక్షంతలు, పుష్పం, కాయిన్స్ మొదలైనవి ఉంచాలి. ఇలా సిద్ధం చేసుకున్న కలశాన్ని చుట్టూ మామిడాకులు పెట్టి దానిపై శుభ్రంగా కడిగిన కొబ్బరికాయను కాస్త పసుపు రాసి బొట్లు పెట్టి అమ్మవారి ప్రతిరూపంగా కలశంపై ఉంచాలి. ఈ కొబ్బరికాయను ఎరుపు రంగు బ్లౌజ్ పీస్, ఆభరణాలు, పూలు మొదలైన వాటితో అలంకరించాలి. అమ్మవారి విగ్రహాన్ని లేదా ఫోటోను నీటిగా తుడిచి నుదుట పొట్టు పెట్టాలి. ఇలా అలంకరించిన అమ్మవారి ముఖం కలశం వైపు ఉండేలా అమర్చాలి. తరువాత పసుపుతో గౌరీదేవిని, గణపతిని చేసి తమలపాకులో ఉంచి పీఠం మీద పెట్టాలి. తరువాత తోరం తయారు చేసుకోవాలి. తెల్లటి దారాన్ని 5 లేక 9 పోగులు తీసుకుని దానికి పసుపు రాయాలి. ఆ దారానికి 5 లేక 9 పూలు కట్టి ముడివేయాలి. అలాగే మీరు లక్ష్మీ రూపు తీసుకుంటే అమ్మవారికి పసుపు తాడుకు లక్ష్మీ రూపు కట్టి అమ్మవారికి వేయాలి. రూపు తీసుకునే ఆనవాయితీ లేకపోతే పసుపు తాడుకు పసుపు కొమ్ము కట్టి వేయచ్చు. పూజ పూర్తయిన తర్వాత వాయనం ఇవ్వడానికి ముందుగానే సిద్ధం చేసుకోవాలి. వాయనాన్ని ఒక ఇత్తడి ప్లేట్లో తీసుకుని దానిలో 3 కానీ 5 గుప్పెళ్ళ నానబెట్టిన శనగలు, 3 తమలపాకులు, 2 అరటిపళ్ళు, వక్క, దక్షిణ, పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, చీర లేదా బ్లౌజ్ పీస్ ఈ విధంగా వాయనాన్ని ముందుగానే సిద్ధం చేసుకోవాలి. అనంతరం అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి చేసిన పిండి వంటలన్నీ మండపం ముందు ఉంచి పూజ మొదలు పెట్టాలి. ఈ విధంగా పూజకు కావాల్సిన వస్తువులు ముందుగానే సిద్ధం చేసుకుంటే పూజ మధ్యలో అంతర్యం రాదు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దేవి హరి వ్లాగ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.